అమ్మపల్లి టెంపుల్, శ్రీ సీతారామచంద్రస్వామి టెంపుల్. ఇది శంషాబాద్కి దగ్గరలో ఉన్న టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి 11వ శతాబ్దం నాటికి చెందినది, అంటే 11th సెంచరీ టెంపుల్ అన్నమాట. ఈ గుడికి సంబంధించిన చరిత్ర మరియు ఈ గుడికి వెళ్ళాల్సిన దారి కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోలా. హలో ఫ్రెండ్స్ అండ్ నమస్తే బాయ్. అమ్మపల్లి టెంపుల్కి పోయేటప్పుడు మనం మెహదీపట్నం నుండి అత్తాపూర్ పోయే బ్రిడ్జ్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ నుంచి మనం బ్రిడ్జ్ను ఫాలో అయిపోతే చాలు అండ్ మనకి గూగుల్ మ్యాప్స్లో కూడా వచ్చేస్తుంది. సో మెహదీపట్నం వే అనేది చాలా తక్కువ కిలోమీటర్స్లో ఉంటుంది. డిస్టెన్స్ వచ్చేసి 25 కిలోమీటర్స్ అండ్ మనకి ఆర్టీసీ బస్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి మెహదీపట్నం నుండి, ఉప్పల్ నుండి కూడా. ఈ గుడికి ఎంట్రన్స్లో మనకి కమాన్ కనిపిస్తుంది. సో ఈ కమాన్ లోపలికి వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్లో పరమేశ్వరుడి గుడి ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మనకి ఆ తర్వాత మనము స్ట్రైట్ వెళ్తే మనకి మొదట గోపురం కనిపిస్తుంది. సో ఈ గోపురం 11వ శతాబ్దానికి చెందిన గోపురం ఇది. ఇక్కడ మస్తు మూవీస్ షూటింగ్లు అయినాయంట, 400+ మూవీస్ అయినాయి. సో ఇక్కడ ఒక షూటింగ్లో ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు ఏదో ఎఫెక్ట్ అయిందంట ఈ గోపురానికి. సో అప్పటి నుంచి ఇక్కడ మూవీస్ ఎక్కువ షూటింగ్కి పర్మిషన్లు ఇస్తలేరు. లోపలికి వెళ్ళగానే మనకి ఫస్ట్ ధ్వజస్తంభంకి ఉన్న హనుమంతుడు దర్శనం ఇస్తాడు. ధ్వజస్తంభానికి మనం ఎప్పుడు మధ్యలో నిలబడొద్దని చెప్తారు, ఎందుకంటే సమ్ ఎనర్జీ క్యారీ అవుతుందంట దేవునికి ధ్వజస్తంభానికి మధ్యలో. ఈ గుడి 11వ శతాబ్దానికి చెందింది కదా. సో ఈ గుడిని 11వ శతాబ్దం నాటి గుడి అని తెలవడానికి ఈ గుడిని మళ్ళీ కొత్తగా కట్టారంట. సో మనం దర్శనం చేసుకోవడానికి అయితే గుడికి లెఫ్ట్ సైడ్లో మనకి ఎంట్రీ ఉంటుంది. లోపల విగ్రహాలు వచ్చేసి ఏకశిల విగ్రహ రూపంలో మనకి స్వామివారు దర్శనం ఇస్తారు. అండ్ ఇక్కడ చెట్టుకు చూస్తున్నారు కదా ఎన్ని ముడుపులు కట్టినారో. సో ఇక్కడ మొక్కుకున్న వాళ్ళ ముడుపులు ఈ చెట్టుకు కడతారు అన్నమాట. మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఆంజనేయ స్వామి మరియు స్వామివారి విగ్రహాలు ఉంటాయి. ఇక్కడైతే మనం కొబ్బరికాయలు కొడతాము. ఇప్పుడైతే స్వామి దర్శనం అయిపోయింది. ఇప్పుడు మీకు పక్కనున్న కోనేరుకి తీసుకెళ్తాను. కోనేరు దగ్గర ఎట్లుందో చూపిస్తాను మీకు. సో టెంపుల్ బయట, గోపురం బయట లెఫ్ట్ సైడ్లో మనకి కోనేరు ఉంటుంది. సో కోనేరు దగ్గరికి వెళ్దాము. సో మనకి టెంపుల్కి లెఫ్ట్ సైడ్లోనే బయటికి రాగానే కోనేరు ఉంటుంది అన్నమాట. ఈ కోనేరు చూడగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది మురారి సినిమా. సో 15 years బ్యాక్ అయితే నేను వచ్చిన ఈ టెంపుల్కి, మళ్ళీ ఇవాళనే వచ్చిన. సో చూస్తున్నారు కదా కోనేరు అయితే ఎట్లుందో. ఇట్లాంటి కోనేరు మన తెలంగాణ, ఆంధ్రాలో చాలా తక్కువ ఉన్నాయంట. ఇందులో చిన్న చిన్న చేపలు కూడా ఉంటాయి. చూస్తున్నారు కదా చేపలు ఎట్లున్నాయో. అండ్ ఇక్కడ షూట్స్ కూడా అవుతాయి అన్నమాట. ఈ కోనేరు దగ్గర వెడ్డింగ్ షూట్స్, కపుల్ షూట్స్ చాలా అవుతాయంట. సో కోనేరు అయితే చూసినారు. సో టెంపుల్ నుండి, కోనేరు నుండి స్ట్రైట్కి వస్తే మనకి ఇక్కడ చుట్టుపక్కల పొలాలు ఉంటుంది, నేచర్ బాగుంటుంది, కూర్చోవచ్చు మంచిగా, వ్యూ కూడా మంచిగా ఉంటుంది, కొంచెం రిలాక్స్ కూడా అవుతుంది. టెంపుల్కి ఎదురుగా మనకి చుట్టుముట్టు పొలాలు ఉంటాయి, కానీ వ్యూ అయితే జబర్దస్త్. షూట్లు అయితే మస్తు అయితే చూస్తున్నారు కదా, కపుల్ షూట్స్, వెడ్డింగ్ షూట్స్ అయితే
మస్తు ఎంజాయ్ చేయొచ్చు. మీరు లంచ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇక్కడ తింటే. ప్రకృతిలో తిన్నంత ఆనందం ఏడుంటుంది చెప్పు. సో వీకెండ్ కానీ టైం ఉన్నప్పుడు కానీ అయితే మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ ఎవరైనా కావచ్చు, ప్లాన్ చేసుకొని అయితే వచ్చేసేయండి. మస్తు ఉంటుంది టెంపుల్ దగ్గర. అండ్ మనకి టెంపుల్కి బయట రైట్ సైడ్లో శ్రీ ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం కూడా మస్తు ఉంటుంది. సో చూసిర్రు కదా వీడియో అయితే. ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.